పోలీసుల కళ్ళు కప్పి దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఒక ఘరానా నేరగాడు పోలీసుల చాకచక్యంతో ఎలా పట్టుకున్నారో చూడండి. ఎక్కడి నుంచి అయితే పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్నాడో మళ్ళీ అక్కడనే దొరికాడు. వరుసగా చోరీలు చేస్తూ పోలీసులకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్న ఈ నేరగాడు ఇప్పుడు పోలీసులకు అత్యంత సులువుగానే దొరికిపోయాడు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో ఆసక్తి రేపుతుంది. బంగారు నగలు, పట్ట గొలుసులు, ఉంగరాలు, నగల దుకాణాల్లో ఉండాల్సిన వస్తువులన్నీ కేవలం పోలీస్ స్టేషన్లోనే ప్రదర్శించారు. ఇది ఒక దొంగ దోచుకున్న ప్రజల సొత్తు. అదే పనిగా దొంగతనాలకు అలవాటు పడి చిక్కడు దొరకడు అన్నట్టుగా నారాయణపేట జిల్లాలో పోలీసులకు సవాల్ విసిరి చివరికి కటకటాల పాలయ్యాడు. ఇది ఓ ఘరానా దొంగ చేసిన తీరు. వరుస చోరీలతో కంటి మీద కునుకు లేకుండా చేసిన చాపలి భాస్కర్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఉట్కూరు మండల కేంద్రానికి చెందిన చాపల భాస్కర్ ఆయన ప్రస్థానం ఇప్పటిది కాదు. 2016 నుంచి మక్తల్, ఉట్కూర్, మద్దూరు తదితర ప్రాంతాల్లో చోరీలు చేసి పట్టుబడి జైలుకు సైతం వెళ్ళాడు. ఇక ఈ క్రమంలోనే 2018 ఆగస్టు 10న జైలులోనే గొంతు కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం పోలీసులు ఎస్కార్డ్తో మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్కి తరలిస్తే అక్కడి నుంచి పోలీసుల కళ్ళు గప్పి పరారయ్యాడు. ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులో ఉండి హైదరాబాద్కు చేరుకున్న ఆయన కాటేదాన్ ఏరియాలో కొంతకాలం కూలి పని చేశాడు. అంతే, ఇక చోరీలకు అలవాటు పడ్డ భాస్కర్ కూలి పని డబ్బులు సరిపోతలేదని మళ్ళీ చోరీలకు స్కెచ్లు వేశాడు. ఎక్కడైతే గతంలో పోలీసులకు చిక్కాడో మళ్ళీ అక్కడి నుంచే దొంగతనాలకు పునః ప్రారంభించాడు. నారాయణపేట, మరికల్, మక్తల్, వికారాబాద్ జిల్లాలో కొడంగల్, బ్రోమ్రాజ్పేట్, పరిగి ఏరియాలో నేరాలకు పాల్పడ్డాడు. పోలీసులకు చిక్కకుండా వరుస చోరీలతో సవాలు విసిరాడు. ఈ క్రమంలోనే మరికల్లో దొంగతనం చేయడానికి వస్తే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతని దగ్గర నుండి 19.40 లక్షల రూపాయల విలువైన 248 గ్రాముల బంగారం, దాదాపుగా 1.50 లక్షల విలువైన వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక